కమిషన్ల కోసం కకృతి పడేవాళ్ళని చూసుంటాం. అలాంటి కమిషన్ల కోసం గుంట నక్కల్లా ఎదురు చూస్తూ అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రజాప్రతినిధులందరూ ఉన్న ఈ సొసైటీలో ఇక్కడి మున్సిపల్ చైర్మన్ది ఓ లెక్క. ఆ లెక్కకు తెక్కుంది అనుకుంటే పొరబడ్డట్టే. గుడిలో లింగాన్ని సైతం దిగమింగే రకం. ఆయన చేసిన ఘనకార్యాలు చూస్తే ఔరా అని ముక్కున వేలేసుకోవడం కాదు, రాజకీయ ప్రత్యర్థి వర్గాలు నేరుగా పీకలు కూసుకోవాల్సిందే. 10-20 కాదు, ఏకంగా 130 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేస్తే అందిన కాడికి సొంతంగా తన సొంత కంపెనీల ద్వారా పనులు చేసి దోచుకున్నాడు. మాయా మశ్చీంద్రుడై పురపాలక చైర్మన్ వైసీపీ ఏలుబడిలో కాయై పండై కుళ్ళి కంపు కొట్టినా పట్టించుకొని వైనం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సదరు చైర్మన్ గారి సువాసనలు కొద్దిగా బయటకు విస్తరిస్తున్నాయి. అసలు భరతం పట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకీ అవినీతి కంపు కొడుతోన్న మున్సిపాలిటీ ఏది? బరి తెగించిన ఆ చైర్మన్ ఎవరు? ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు ఇప్పుడు అన్నింటా టాప్. కబ్జాల్లో, నకిలీ పట్టాల తయారీలోనే కాదు, అవినీతి పనుల్లోనూ వేరే లెవెల్. అధికార ధైర్యంతో కన్ను మిన్ను కానకుండా దొరికినట్టుగా దోచేసిన మహాప్రబుద్ధులే ఉన్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డిది భిన్నమైన వ్యక్తిత్వం. ఆయన అందరిలాంటివాడు కాదు. అంతా నాకే కావాలనుకుంటారు, ఉన్నదంతా నాకేయాలనుకుంటారు. 2020లో బద్వేలు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు వాకమల్ల. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎదురులేని ఈయన 2 వార్డుల నుంచి పోటీ చేసి గెలుపొందారు. తిరుగులేని నాయకత్వంలో చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. అప్పటికే బద్వేలుకు మహారాజు లాంటి నాయకుడు ఉండగా రాజగోపాల్రెడ్డి సామంతరాజుగా ఏలుబడిలోకి వచ్చేశారు. బద్వేలు మొత్తం 35 వార్డుల్లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం బద్వేలు కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అది అంతా ఇంతా కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేనంత. ఏకంగా 130 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైన సదరు చైర్మన్ వాకమల్ల వారు ఊరు ముందే దోచేయన్న రీతిలో వచ్చిన ప్రభుత్వ సొమ్మును ఎలా కొట్టేయాలని పథకాన్ని రచించుకున్నారు. మున్సిపల్ యంత్రాంగాన్ని మొత్తం తన చుట్టూ చేర్చుకొని ప్రణాళికను రూపొందించుకున్నారు. 130 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులను 17 ప్యాకేజీలుగా విభజించారు. వాళ్లకు వీళ్లకు ఇవ్వడం దేనికి అంటూ తన సొంత కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న శ్రీ విష్ణు శ్రీరామ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న కంపెనీ ద్వారా పనులను చేపట్టారు. బద్వేలులోని కొందరు పార్టీ పెద్దల సహకారంతో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్రెడ్డి సొంత కన్స్ట్రక్షన్ పేరుతో కోట్ల పనులు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మరికొన్నింటిని సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి పనులను వడివడిగా చేయించారు. మున్సిపల్ పరిధిలోని సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే మురికి కాలువల నిర్మాణం ఆలస్యమవుతుందని ఆఘమేఘాల మీద కేవలం సీసీ రోడ్లను మాత్రమే తూతూ మంత్రంగా జరిపించి పనులను ముగించారు. పనుల్లో వైసీపీ పెద్దల జోక్యంతో ఏ ఒక్కరూ ఆ నాసిరకం పనులపై పెదవి విప్పలేదు. క్వాలిటీ కంట్రోల్, ఇంజనీరింగ్ విజిలెన్స్ తదితర అధికారులను ఇక్కడకు రాకుండా మేనేజ్ చేసేశారట. కానీ పనులను సంపూర్ణమైనట్టుగా లెక్కలు కట్టేశారు. దీంతో 42 కోట్ల పనులు పూర్తి చేసినట్టుగా లెక్కలు తేలిస్తే ప్రభుత్వం నుంచి 32 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అయితే తొలి విడతగా 25 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగ్గా మరో 25 కోట్ల 9 లక్షలకు బిల్ సబ్మిట్ చేయమని ప్రభుత్వం పీఏఓ ద్వారా ఆదేశించడం జరిగింది. అయితే ఆ ఆదేశాలు 2024 మార్చిలో రావడం, అప్పటికే ఏడాది ఆఖరు కావడంతో సంబంధిత వెబ్సైట్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం రావడం, కొత్త పాలకులు రావడం జరిగిపోయాయి. అప్పటికే జరిగిన పనుల అవినీతిపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. బద్వేలులో జరిగిన అవినీతి అక్రమాలపై టీడీపీ నేతలు కొందరు సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కంప్లైంట్ చేశారు. ఇదే సందర్భంలో పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లు కొందరు బిల్స్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్ చేసిన పనులకు సంబంధించిన బిల్లులు వసూలు చేసుకున్నారట. సబ్ కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగానే కమిషన్లను కొట్టేశారట. ఇక మిగిలింది మాత్రం ఆశపడ్డ సబ్ కాంట్రాక్టర్లు. ఇన్నాళ్లు వైసీపీ పెద్దల అభయంతో భయం లేకుండా ఉండిపోయిన చైర్మన్, ఆయనకు సహకరించిన అధికార గణానికి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయట. మింగిన సొమ్మును కక్కించేందుకు కూటమి పెద్దలు సిద్ధమైనట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో వీర విహారం చేసిన మహానాయకులే ఇక్కడున్నారు. వీళ్లందరూ లోకేష్ రెడ్ బుక్ పేజీల్లో ఉన్నోలేనట.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బద్వేలు అంశంపై సీరియస్గా ఉందని తెలుస్తోంది. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నివేదికను సమర్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించినట్టు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా కడప నగర మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కంపెనీ ద్వారా కేవలం 36 లక్షల పనులు చేసింది. ఈ ఆరోపణల దృష్ట్యా ఆయనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ అనర్హత వేటు వేసింది. ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం ఇక్కడ అప్రస్తుతమే అయినా ఖచ్చితంగా ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఏకంగా కోట్లకు కోట్లు కాజేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చేరుకున్నాయి. ఇంతటి ఘనకార్యానికి ఒడిగట్టిన బద్వేలు చైర్మన్ వాకమల్ల రాజగోపాలరెడ్డిపై అనర్హత వేటు పడుతుందా లేదా? ఆ లెవెల్లో కూడా సదరు చైర్మన్ మేనేజ్ చేయగలరా? కూటమి సర్కార్ బరితెక్కించిన ఇలాంటి చైర్మన్ లీలలను సహించగలదా? ఏం జరుగుతుందో చూడాలి.